మనతోలు వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారి సంతోష్ రావు అంటున్నావు. ఎవలో అనుకుని 2 రోజుల దాకా పాడైపోను కానీ చెప్పింది కలవకుంట్ల కవితమ్మ చెప్తుంది, నేను చెప్పే ముచ్చట కాదు. గుంపు మేస్త్రికి అంట ప్రధాన గూఢాచారి ఎవరంటే సంతోష్ రావేనట. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారు ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. మరి అసలు వాస్తవానికి సంతోష్ రావు ఓల్ మనిషి కావచ్చు, కేసీఆర్కు మంచి నమ్మిన బంటు సంతోష్ రావు. ఈ సంతోష్ రావు ఎప్పుడైతే కేసీఆర్ దగ్గర అయ్యిండో ఈమె దూరం అయినట్టే లెక్క. వాస్తవానికి ఈమె జాగని సంతోష్ రావుకు వచ్చేసిండు. సొంత కన్న బిడ్డ కాబట్టి ఏమన్నా ముచ్చట్లుంటే నాకు చెప్తాడేమో అయ్యా అని అనుకుంటే ఈమెను పక్కకు పెట్టి సంతోష్ రావు అని చెప్పిండు. సంతోష్ రావు ఈమె జాగని కొట్టేసిండు కాబట్టి ఇవాళ గుంపు మేస్త్రికి గూఢాచారి ఎవడంటే సంతోష్ రావు అని అన్నది. మరి ఈమె ఎవరికి గూఢాచారి కావచ్చు, మరి ఈమె నరేంద్ర మోడీకి గూఢాచారి కావచ్చునా, లేకపోతే రేవంత్ రెడ్డికి ఈమె కూడా గూఢాచారే కావచ్చునా? మరి గూఢాచారుల ముచ్చట గూఢాచారులకే తెలుస్తుంది, దొంగల ముచ్చట దొంగలకు తెలుస్తుంది, లంగల ముచ్చట లంగలకు తెలుస్తుంది. అవునా కాదా? మరి అందులో ఈమెది కూడా బాగా ఉన్నట్టుగా లెక్క. కానీ మొత్తానికైతే భలే ఆయమన్న పని చేస్తుంది ఈ 5-6 నెలల నుంచి మాత్రం కవితమ్మ మాత్రం. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారి సంతోష్ రావు. నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం అతనే. ఇన్ని రోజుల దాకా దయ్యాలు తిరుగుతున్నాయి అంటే పాడైపోను, కేసీఆర్ పాడైపోను, తిరగరాని చోట తిరిగిందట, దయ్యాలు పట్టినాయట నాకట అని వైద్యుల కాడికి, డాక్టర్ల కాడికి, ఇంకో కాడికి పోయి చెయ్యి బీ చూపించుకున్నట. ఎవడుండే అంటే ఇంకో ఇవాళ చెప్పింది ప్రధానమైన మొట్టమొదటి దయ్యం ఓడంటే సంతోష్ రావేనట. ఇవాళ చెప్తుంది. మరి గీంత ముచ్చట ఆపోతే చెప్తే కేసీఆర్కు అన్ని రానుపోను కిరాయి విన్నా మిరిగిపోవు కదా. ఈ శైలి చూసేటోళ్ళ కాడికి, దేవస్థల కాడికి, ఈ కాడికి తిరిగి పాడైపోను. నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం అతనే. హరీష్ రావు కేటీఆర్ ఎందుకు వస్తాసు పలుకుతున్నారు అట ఆయన అయిపోయింది. ఆ తర్వాత హరీష్ రావు కేటీఆర్ జరిగింది. నిజంగా హరీష్ రావు అయితే అన్ని పేగులు ఉన్నాయి కానీ శరం పేగు లేనట్టుందిలా. శరం పేగు గల్లోడే, శరం గల్లోడే అయితే నీ పార్టీ నువ్వు ఎడన 10 సావుర్ర పై నీ అమ్మ నా అంతలో నేను పోతా. అవసరమైతే ఒక బీజేపీ పార్టీ కానీ పోతే బీజేపీ లాస్ట్ కేపాల్ పార్టీ ఎమ్మడి పోయినా కానీ నాకైతే ముత్పాలను దక్కుతాడు. కానీ ఈ బదనాం పాడైపోను, ఈ బదనాం నేనెందుకు కొనాలనుకుని ఎన్నడో పత్తలేడు విక్తోడే కానీ పోతలేడు అంటే పాడైపోను. మరి పాయిద గట్టికున్నట్టుంది. ఇంకా అమ్మ సంతోష్ను సిట్ పిలవడం మంచిదే. సంతోష్ని పిలవడం, సిట్ పిలవడం చాలా మంచిదేనంట. ఎందుకు ఇంకా చాలా ఈమె కోరికలు మొత్తం అన్నీ బయటపడాలంటే, ఈమె కోరికలన్నీ నెరవేరాలంటే ఇసోంటి వాళ్ళని అందరు పిలిచినాక చివరికి కేటీఆర్ను కూడా పిలవాలి, కేసీఆర్ను కూడా పిలవాలి. కేటీఆర్ అంటే పిలిచిరు కానీ ఇక కేసీఆర్ ఒకటే బాయ్కున్నాడు అంతే లెక్క. ఆయన పిలిచినాక అప్పుడు కనుసాల పడుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ చెప్తున్నా ముచ్చట. అమ్మ ఇప్పుడు నీకు సంతోష్ రావు గుంపు మేస్త్రికి గూఢాచారి అనే బాధ ఉందా, లేకపోతే కేటీఆర్కు నన్ను దూరం చేసినా అనే బాధ ఉందా? ఏదున్నా కానీ మొత్తానికైతే బాధ మాత్రం బాధ పడుతున్నది. ఈ బాధలన్నీ పోవాలంటే మీ అయ్యని ఒక్కసారి పిలిపించాలి. మీ అయ్యని పిలిపించి నిజంగానే అసలు ముచ్చట చెప్పంటే మీ అయ్య దగ్గర ఉంది కథ అంతా. కేటీఆర్ పని అయ్యింది, హరీష్ రావు పని అయ్యింది, సంతోష్ రావు పని అయ్యింది, మీ భర్త పని కూడా చేసిరు. ఇక మెలిగింది ఓలంటే పెద్ద మనిషి ఒకడే ఉన్నాడు. ఈ పెద్ద మనిషి పాడైపోను. మరి పెద్ద మనిషి దగ్గరికి పోయేసరికి అలా మరి ఉంచుతారా ఉడవేస్తారా ఏదో తెలియదు కానీ మొత్తాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొత్తం సీగు నొక్కులు, సింగ నొక్కులు, ఆగం వడి పాడవుతుంది. 10 సంవత్సరాలు తిరుగులేని రాజకీయం చేసి
చూడు జర్రంత అధికారం దూరం అయ్యేసరికల్లా కుక్కలు చింపిన ఇస్తరాక్క ఇంటి అధ్వానం అయిపోయింది ఇలా పార్టీ. మరి దీనికి అంతా కారణం ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి తెలివని కాదు కానీ తెలంగాణ ప్రజలంతా తెలివికి మళ్ళీ జర్రంతా అధికారం దూరం చేసిరు అంతే. అధికారం దూరం చేసడంతో కథం పటా పంచలు అయితేనే ఉంది. రోజుకో ముచ్చట తెలుస్తూనే ఉంది. ఈయన చెప్తుండు కదా, ఓ సిట్ విచారణలో అనంతరం బయటికి వస్తున్న సంతోష్ రావు నేనేదో గరకంతా వీకొచ్చిన పిల్లగా అన్నట్టు చెయ్యి ఇట్టనేపి చూపిస్తుండే ఈయన. ఈ అన్నింటినీ కొరపోయి నిజంగా ఈ కేసు ఎప్పుడో క్లోజ్ అవుతుందో తెలియదు కానీ క్లోజ్ అయినాడు ఇలా ముఖాలన్నీ ఎడగొట్టే నాకైతే అర్థమవుతలేదు. కానీ మొత్తానికి మాత్రం కవితమ్మ, నేను ఆపొద్దని చెప్పుకుంటూ వస్తున్నాను కానీ కవితమ్మ మాత్రం ఒక మంచి పని చేస్తుందిలా. మంచి పని చేస్తుంది. రోజుకొక్కరి పేరు చెప్తుంది. రోజుకొక స్కామ్ మొత్తం బయట పెడుతుంది. కాకపోతే శాంతిని బయట పెడతలేదు. సగం బయట పెడుతుంది, సగం ఏమో దాచిపెడుతుంది. మరి ఆ శాంతిని బయట పెట్టేసరికల్లా మరి ఎట్టయిద్దో కానీ మరి అయ్యా గట్టిగా పట్టుకొని ఇవ్వపల్లన్నా ఏమంటారు కదా, నా ఇచ్చితం తీస్తున్నామని వినడానికి గట్టినే చెప్పానంటే మొత్తానికి వెనక విక్కుంటుంది ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఎంతో కొంత తీస్తుంది. ఇప్పుడు గుంపు మేస్త్రి ప్రధాన సూత్రధారి ఈ సంతోష్ రావు అంటే ఈమె ఏమో చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పోదామని శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ సంతోష్ రావు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డికి సోపత అయినట్టుంది కదా, రాణిస్తలేడేమో. అందుకోసమనే ఇక ఈ ఆడ మయ్యమ్మడే తలిగినావు, ఈడ మళ్ళీ గుంపు మేస్త్రి ఏమడే తలిగినావు. గుంపు మేస్త్రి అంటే ఎవరనుకున్నారు, మళ్ళీ ఒకసారి చెప్తారు రేవంత్ రెడ్డి అంటుంది ఏమో గుంపు మేస్త్రి అని. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఈ సంతోష్ రావు మంచి సోపత అయ్యిండు. నీరు కాంగ్రెస్లో కూడా పోదామంటే కూడా పాడైపోయి ఈడే అడ్డుపడుతున్నాడు. ఆయనను మయ్యమ్మడి తలిగిండు, ఇవ్వాలేమో ఈయనమ్మడి తలిగిండు. మొత్తానికి అట్టా రెండు తీరులా నన్ను ఆగం చేస్తానికి తలిగిండు అని అనలేకనే డైరెక్ట్ ఓపెన్గానే చెప్తుంది. మరి ఈ గుంపు మేస్త్రి గుడాచారి సంతోష్ రావట మరి ఇక నన్న ఏమన్నా ముందరికి పోతున్నొచ్చు నా కేసు మరి వెనకకే అవుతున్నొచ్చు ప్రజలారా చెప్పురు జరా.